దయచేసి గమనించు. కుడి వైపు నుంచి కావచ్చు, ఎడం వైపు నుంచి కావచ్చు, ముందు నుంచి కావచ్చు, వెనక నుంచి కావచ్చు, నీ చుట్టూ అనేక సమస్యలు వచ్చి చుట్టూ ముట్టవచ్చు. కానీ నీకు శుభవార్త, టాప్ ఈజ్ ఓపెన్. పైన ఎప్పుడు ఖాళీగానే ఉంది. ఎన్ని సమస్యలు నిన్ను చుట్టూ ముట్టినా సరే పైకి చూడు, ఈ డైరెక్షన్లో ఎప్పుడు ఖాళీ ఉంటుంది. పైకి చూసినట్లయితే ఆయన ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు. దేన్ని గూర్చి నీవు చింతించవద్దు. నీ చింత యావత్తు నా మీద వేసేసే. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, నేను నీ గురించి చింతిస్తున్నాను. నీ సమస్య ఏంటో నాతో చెప్పుకో, నేను ఆ సమస్యను తీరుస్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. అడుగుతున్నా, నీ సమస్యను ఆయనతో చెప్తున్నావా? చెప్పట్లా. అది సమస్య. దేని విషయమై నువ్వు బాధపడుతున్నావో, దేని విషయమై నువ్వు చింతిస్తున్నావో, దేని విషయమై నువ్వు మానసికంగా నువ్వు శారీరకంగా నలిగిపోతున్నావో, దేని విషయమై నిద్ర పట్టకుండా అల్లాడిపోతున్నావో, దాని గురించి నువ్వు వెళ్ళే దానిని నీ నుంచి దూరం చేయగలిగిన, లేదా సమస్యకు పరిష్కరించగలిగిన, ప్రశాంతతనివ్వగలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి మోకాళ్ళ మీద పడి 2 చేతులు జోడించి, ప్రభా నీవే నా ఆధారం, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఈ సమస్య నన్ను విడిచిపెట్టి పోవాలి అంటే నువ్వు కలుగా చేసుకుంటే తప్ప ఈ సమస్య నన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదయ్యా. నువ్వే నా శరణం, నువ్వే నా ఆధారం, నువ్వే నా దిక్కు అని ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఆయన ఖచ్చితంగా నీ పట్ల కనికరపడి నీకున్న భయాన్ని, బాధను నీ నుంచి విడిపిస్తాడు. అందులో సందేహము లేనే లేదు.